ఎస్ఎంపీఎస్ పెట్టుకోండి, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది. బట్ ఇందులో మీరు ఎస్ఎంపీఎస్ యూస్ చేస్తుంటే చిన్నదైతే హమ్మింగ్ సౌండ్ వస్తుంది, అది మీరు నోటీస్ చేస్తారు. హై ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, ఈ రోజు మన దగ్గర ఆల్ టైప్ ఆఫ్ క్లాస్ డి బోర్డ్స్ అయితే ప్రెజెంట్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ది బెస్ట్ బోర్డ్స్ అండ్ మన రెగ్యులర్గా యూజ్ అయ్యే బోర్డ్స్, మంచిగా సేల్ అయ్యే బోర్డ్స్ అని చెప్పుకోవచ్చు. నేను లాస్ట్ ఎప్పుడో ఒక వీడియో చేశాను, చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ మళ్ళీ ఇప్పుడైతే వీడియో చేస్తున్నాను అనమాట. మన దగ్గర స్టార్టింగ్ మోడల్స్ నుంచి అన్ని మంచి మంచి మోడల్స్ దాకా బోర్డ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. నేను ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీకు ఏది బెటర్గా ఉంటుంది అని. అన్ని ఫుల్గా డీటెయిల్గా వెళ్ళను, ఎందుకంటే ఆల్రెడీ డెడికేటెడ్ వీడియోస్ మన ఛానల్లో ఉంటే మీరు అక్కడ చెక్ చేయొచ్చు. ఇక్కడ కార్డ్స్లో ఒక్కొక్క వీడియో వదిలేస్తా, లేదంటే డౌన్ డిస్క్రిప్షన్ కూడా అన్ని వీడియోస్ వరకు లింక్స్ ప్రొవైడ్ చేస్తే మీరు అక్కడ చెక్ చేయొచ్చు. ఇంకా లేట్ చేయకుండా మనం ఫస్ట్ బోర్డు నుంచి టాప్ ఎండ్ బోర్డు వరకు అన్నీ చూద్దాం. ఫస్ట్ చూసుకుంటే మనకి 502 MT ఈ బోర్డు అయితే మన ఛానల్లో వీడియో లేదు, ఎందుకంటే ఇది జస్ట్ ఒక 2-3 డేస్ బ్యాక్ అయితే నా దగ్గరకు వచ్చింది బోర్డు. చాలా బాగుంది బోర్డు అయితే మాత్రం, వెరీ కాంపాక్ట్గా మీకు రావడం జరుగుతుంది. మనం ఈ బోర్డు గురించి చూద్దాం, బోర్డులో ఏం ప్రొవైడ్ చేస్తానని చూసుకోవచ్చు. ఇది మీకు బాక్స్ అయితే 502 M2 దీని మోడల్ నేమ్. మీకు బాక్స్ ప్యాక్స్ వెరీ కాంపాక్ట్ ఉంటుంది. మన బాక్స్ ఓపెన్ చేయగానే మనకి 2 ప్లేట్స్ అన్న ప్రొవైడ్ చేశారు, చూసుకోవచ్చు. ఇవి మీకు 2 ప్లేట్స్ అయితే అప్ అండ్ డౌన్ లో 2 ప్లేట్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి బోర్డు ఉంది, చూసుకోవచ్చు. ఇది మీకు బోర్డు అయితే వెరీ కాంపాక్ట్ సైజు. ఇది మీకు బోర్డు అయితే మీకు ఇక్కడ కంట్రోల్స్ కూడా ఇచ్చున్నారు. మీకు వాల్యూమ్, బేస్, ట్రేబుల్ మీరు ఎక్కడ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో ఇది ప్లస్ పాయింట్, మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మీరు ఇక్కడ రైట్ లాక్ స్పీకర్, లెఫ్ట్ లాక్ స్పీకర్, ఇట్లా మీకు 2 సెక్షన్స్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దీని పక్కన మీకు పవర్ సప్లై గురించి, మీకు పవర్ సప్లై కూడా 12 to 25 మీరు అంతనే ఇచ్చుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు ఆక్స్ ఉంది, మీరు అక్కడ నుంచి మీ టీవీకి కానీ, ల్యాప్టాప్ కానీ, ఫోన్ కానీ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. విత్ ఇన్బుల్ట్ బ్లూటూత్ తో, మీకు ఇన్బుల్ట్ బ్లూటూత్ కూడా ఉంది. మీరు అడిషనల్ గా బ్లూటూత్ ఏమి ఇవ్వక్కర్లేదు దీనికి. మీకు ఆక్స్ ఉంది, బ్లూటూత్ ఉంది, ఇక్కడ పవర్ సప్లై ఇచ్చుకుంటారు, ఈ 2 స్పీకర్స్ పెట్టుకుంటారు, సింపుల్ కనెక్షన్. అండ్ నెక్స్ట్ మన బాక్స్ లో చూసుకుంటే ఒక హీట్ సింక్ ప్రొవైడ్ చేశారు, హీట్ సింక్ ప్లేట్ లాంటిది. ఇది మనకి ఏంటంటే ఇక్కడ సెంటర్ లో ఐసీ ఉంది, చూసారా? ఇది ఇట్లా మీరు పెట్టేసుకొని సరిపోద్ది అనమాట, ఇంకేం అక్కర్లేదు. అడిస్తే మీకు లాక్ అయిపోతుంది. ఆల్రెడీ ఫుల్ గమ్మింగ్ ఉంది దీనికి, హీట్ సింక్ కాంపౌండ్ రాసి ఉన్నారు. జస్ట్ మీరు ఇట్లా పెడితే చాలు, మీకు ఇట్లా లాక్ అయిపోద్ది. హీట్ సింక్ అన్నది, హీట్ సింక్ ప్లేట్ అన్నది మీకు ఇలా ఉండిపోద్ది అనమాట, మీరు తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు నాబ్స్ 3 నాబ్ ప్రొవైడ్ చేశారు, ఒక డీసీ పిన్ ప్రొవైడ్ చేశారు, ఒక స్క్రూ డ్రైవర్ కూడా ప్రొవైడ్ చేశారు అనమాట. ఇది ఓవరాల్ గా మీకు లోపల యాక్సెసరీస్. దాంతోపాటు మీకు స్క్రూస్ అండ్ స్టెమ్స్ లాంటివి అయితే ఇట్లా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంతే మీకు బాక్స్ లో ఉన్న ఓవరాల్ గా. నెక్స్ట్ చూసుకుంటే మనకి MT21 CA MT21 వన్ ఆఫ్ ది బెస్ట్ సెల్లింగ్ బోర్డ్. ఇది నాకు మన ఛానల్ ని గ్రోత్ చేసింది వచ్చేసి ఈ బోర్డు అని చెప్పుకోవచ్చు. అంటే నా సేల్స్ ని ఎక్కువగా గ్రోత్ చేసింది ఈ బోర్డే. చాలా వరకు అయితే సేల్స్ అయ్యాయి బోర్డ్స్ అనేవి, చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది బోర్డుకి. ఈ బోర్డు గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు, ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. మనం పైన చూసి వెళ్ళిపోతాం. బాక్స్ ప్యాకింగ్ అయితే ఎట్లా వస్తుంది? MT21 చాలా మంది తెలిసిందే, 2.1 బోర్డు ఇది. మనం ఈ బాక్స్ ఓపెన్ చేద్దాం. మనకి బాక్స్ లో చూసుకుంటే ఫస్ట్ ఒక స్క్రూ ప్యాకెట్స్ ప్రొవైడ్ చేశారు, మీకు నట్స్, స్టెమ్స్, స్క్రూస్ అన్ని ఇందులో ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు 5 నాబ్స్ ప్రొవైడ్ చేశారు, ఒక డీసీ పిన్ ఉంది, అట్లానే ఒక స్క్రూ డ్రైవర్ ఉంది. దీని డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంటుంది, అక్కడ నుంచి చూడొచ్చు ఫుల్ వీడియో కావాలి అంటే. నెక్స్ట్ చూసుకుంటే మనకి మదర్ బోర్డు ఉంది, చూసుకోవచ్చు. ఇది మీకు బోర్డు అయితే వెరీ కాంపాక్ట్ సైజ్ రావడం జరుగుతుంది, చాలా స్మాల్ సైజ్ ఉంటుంది బోర్డు అయితే. ఫస్ట్ చూసుకుంటే మనకి మెయిన్ వాల్యూమ్ ఉంటుంది, ఎక్కడ నుంచి మీరు మొత్తం వాల్యూమ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆన్ ఆర్ ఆఫ్ కూడా ఇదే, ఇది ఆన్, ఇది ఆఫ్, ఇట్లా మీకు మొత్తం అడ్జస్ట్మెంట్ ఇదే అన్నట్టు. దాని పక్కన మీకు బేస్ ఉంది. మీ రైట్ సైడ్ స్పీకర్, లెఫ్ట్ సైడ్ స్పీకర్, మీరు 2 స్పీకర్స్ పెట్టుకుంటారు కదా, రైట్ లెఫ్ట్ అని. దాని తాలూకా బేస్ పెంచడానికి, దాని తాలూకా ట్రిబుల్ పెంచడానికి అయితే మీకు ఇవి యూజ్ అవుతాయి అనమాట. దీని పక్కన చూసుకుంటే మీకు సబ్-వూఫర్ సెక్షన్ ఉంది కదా, ఈ సబ్-వూఫర్ తాలూకా వాల్యూమ్స్ అనమాట. ఇది సబ్-వూఫర్ వాల్యూమ్ పెంచడానికి, సబ్-వూఫర్ తాలూకా ఫ్రీక్వెన్సీ పెంచడానికి ఈ కంట్రోల్స్ మీకు యూజ్ అవుతాయి. సెంటర్ లో మీకు హీట్ సింక్ ప్లేట్ ఉంటుంది, దాని డౌన్ లో మీకు అయితే మెయిన్ ఐసీ ఉంటుంది అనమాట. ఇది మీకు బ్యాక్ సైడ్ స్పీకర్ సెక్షన్. క్లియర్ గా రాసి ఉంటుంది మనకి ఇక్కడ సబ్-వూఫర్, లెఫ్ట్ స్పీకర్, రైట్ స్పీకర్ అని మీకు అయితే క్లియర్ గా రాసి ఉంటుంది. దాన్ని బట్టి మీరు కనెక్షన్ ఇచ్చుకోవచ్చు. దాని పక్కన చూసుకుంటే మీకు డీసీ సాకెట్ ఉంది, మీరు డీసీ అప్ టు 12 వోల్ట్ నుంచి 24 వోల్ట్ మీరు ఎంతైనా సరే సప్లై ఇవ్వచ్చు అనమాట. దాని పక్కన చూసుకుంటే మీకు ఆక్స్ ఇన్పుట్ ఉంది, మీరు ఎక్కడ నుంచి మీ ల్యాప్టాప్ కానీ, మీ టీవీకి కానీ, మీ ఫోన్ కానీ, దేనికైనా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. వెరీ కాంపాక్ట్ సైజ్ ఉంటుంది బోర్డు అయితే మాత్రం, చాలా బెస్ట్ బోర్డు ఇది, బడ్జెట్ బోర్డు. అండ్ నెక్స్ట్ మనకి మెయిన్ అడ్వాంటేజ్ 2 ప్లేట్స్ ఇస్తారు. మీకు టాప్ లో అండ్ ఫ్రంట్ లో మీరు ప్లేట్స్ అనేవి ఫిట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఇది ఇచ్చారు కదా, ఈ స్టెమ్స్ లాంటివి, స్టిక్స్ లాంటివి, దీంతో మీరు ఈ మాత్రం ఫిట్ చేసుకోవచ్చు. మొత్తం ఎలా ఫిట్టింగ్ అనేది లాంగ్ వీడియో ఉంటుంది, అక్కడ నుంచి చూడండి. నెక్స్ట్ చూసుకుంటే మనకి CA MT21 ఇందాక చూసిన బోర్డుకి సక్సెసర్ ఈ బోర్డు అనమాట, CA TB21. మీకు TB21 అనేది చాలా మంచి బోర్డు. మీకు MT21 తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బేస్ క్వాలిటీ కానీ, అండ్ నెక్స్ట్ మీకు పర్ఫార్మెన్స్ కూడా కొంచెం హెవీగా ఉంటుంది అనమాట. దీని పర్ఫార్మెన్స్ లో మనకి ఈ బడ్జెట్ లో ఇంకేమీ లేవు. ఇది మనకి ప్రైస్ తెలిసిందే 1750 అప్రాక్స్. మీకు ప్రైస్ అని డౌన్ డిస్క్రిప్షన్ లో ఉంటాయి. ప్రజెంట్ ప్రైస్ చెప్తే మళ్ళీ 2-3 మంత్స్ పోయిన తర్వాత అప్పుడు ఆ ప్రైస్ చెప్పారు కదా, ఇప్పుడు ఈ ప్రైస్ ఏంటి అని
చాలా మంది అయితే అడుగుతున్నారు. సో దానివల్ల నేనైతే ప్రైజెస్ మీకు డైరెక్ట్ గా చెప్పలేకపోతున్నాను. డౌన్ డిస్క్రిప్షన్ లో ఉంటే మీరు అక్కడ నుంచి చెక్ చేయండి ప్రైజెస్ అన్నవి. ఇది TB21. మన ఈ బోర్డు చూద్దాం ఒకసారి ఎట్లా ఉంది అని. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది మనకి TB21 అనమాట. మనం ముందు చూసాం కదా MT21, దీని సక్సెసర్ బోర్డు ఇది మీకు స్టార్టింగ్ వచ్చిన బోర్డు, దీని తర్వాత అప్డేటెడ్ వర్షన్ ఇది అనమాట. మనం చూసాం కదా. ఫస్ట్ TB21 చూద్దాం. మీకు బాక్స్ ప్యాకింగ్ అనేది ఎట్లా రావడం జరుగుతుంది. మనం బాక్స్ ఓపెన్ చేసుకుందాం. మనకి బాక్స్ లో చూసుకుంటే ఫస్ట్ మదర్ బోర్డు ఉంది. ఇది మీకు మదర్ బోర్డు అయితే కొంచెం బిగ్ సైజ్ ఉంటుంది మదర్ బోర్డు. ఇది మీకు బోర్డు అయితే చూసుకోవచ్చు. మీకు ఈ బోర్డు కన్నా కొంచెం బిగ్ గా ఉంటుంది. మీకు MT21 ఉంది కదా బోర్డు, ఈ బోర్డు కన్నా మీకు అయితే బిగ్ సైజ్ ఉంటుంది. MT21 మనకు కొంచెం స్మాల్ సైజ్ చూడొచ్చు. ఇది మీకు డిఫరెన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మీకు స్మాల్ సైజ్ బోర్డు. MT21 మీకు చాలా స్మాల్ వస్తుంది దీంతో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే మనకి ఈ PFs లాంటివి కానీ ఏవైనా సరే ఇందులో రావు. అసలు ఎక్కడ ఒక్కడ కూడా లేదు. ఇందులో మనకి ఫుల్ సెక్యూరిటీ లాగా అనొచ్చు. ఇంకోటి చూసుకోవచ్చు, ఇవన్నీ మీకు వస్తాయి. ఇందులో ఏం రావు MT21 లో. మనకి TB21 అవన్నీ వస్తాయి. మీకు సేమ్ వాల్యూమ్ కంట్రోల్స్ అన్ని ఎక్కడ ఉంటాయి. బట్ కాకపోతే ఇందులో మీకు ఆన్ ఆఫ్ అనేది ఉండదు అనమాట. ఇది మీకు మాస్టర్ వాల్యూమ్ ఎంత తిప్పుతారో అలా తిరుగుతూనే ఉంటుంది. బట్ ఎన్కోడర్ ప్రొవైడ్ చేశారు. మీరు ఎన్కోడర్ క్లిక్ చేస్తే మీకు సాంగ్ ప్లే ఆర్ పాస్ అవుతుంది. అట్లా మీరు ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇది మీరు బేస్, మీ లెఫ్ట్ రైట్ స్పీకర్స్ ఇచ్చిన బేస్ అనేది మీరు ఎక్కడ నుంచి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ట్రెబుల్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని ముందు చూసుకుంటే మీకు సబ్-వూఫర్ తాలూకా వాల్యూమ్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. సబ్-వూఫర్ తాలూకా ఫ్రీక్వెన్సీ కూడా మీరు తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. సేమ్ ఇందులో కూడా అనుకుంటే సబ్-వూఫర్ ఫ్రీక్వెన్సీ అది ఇందులో కూడా మనకి కంట్రోల్స్ ఏమి డిఫరెన్స్ ఉండదు. బట్ ఇది ఆన్ ఆఫ్, ఇది ఎన్కోడర్, అదే డిఫరెన్స్ ఉంటుంది మీకు కంట్రోల్స్ లో అయితే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు బ్యాక్ సైడ్ సెక్షన్స్ అన్ని ప్రొవైడ్ చేశారనమాట. ఫస్ట్ మనకి DC ఇన్పుట్ ఉంది. మీరు ఎక్కడ నుంచి 12 to 24 ఎంతైనా సరే మీరు సప్లై ఇవ్వచ్చు డైరెక్ట్ గా. దీనికి అడాప్టర్ DC పిన్ పెట్టేసి, లేదు అనుకుంటే మీకు ఇక్కడ సాకెట్ ప్రొవైడ్ చేశారు. మనకి ఆ సాకెట్ క్లిప్ కూడా ఇందులోనే ఉంటుంది. మీరు వేరేగా తీసుకోకర్లేదు. ఇందులో మీ క్లిప్ ఉంది కదా, ఈ క్లిప్ అన్నది ఇందులో పెట్టి మీరైతే ప్లస్ మైనస్ వైర్స్ జాయిన్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ఆ ఆప్షన్ ఉండదు. MT21 లో ఆ ఆప్షన్ ఉండదు. ఇందులో మనకి ఆ ఆప్షన్ కూడా ఎక్స్ట్రా ఇచ్చున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు సబ్-వూఫర్ రైట్ లెఫ్ట్ స్పీకర్స్ తాలూకా సాకెట్స్ అని ఎక్కడ ప్రొవైడ్ చేశారనమాట. దాని పక్కన మీకు USB, ఇది ఇందులో మెయిన్ ఎడిషనల్ ఫీచర్. మీకు USB ఉంటుంది. ఇందులో మీకు అయితే USB ఉండదు అనమాట. చూసుకోవచ్చు, ఇందులో మీకు USB లేదు. ఇందులో మీకు USB ఉంటుంది విత్ ఆక్స్ కూడా. ఆక్స్, USB అండ్ అట్లానే బ్లూటూత్ 3 మీకు ఇందులో అయితే ఉంటాయి అనమాట. ది బెస్ట్ అండ్ బడ్జెట్ అండ్ బెస్ట్ సెల్లింగ్ బోర్డ్ ఇది MT21 కాకుండా. ఇది TB21, ఇది MT21 ఇది దీని ముందు మోడల్, ఇది దీని తర్వాత మోడల్ కొంచెం సక్సెసర్ మోడల్ అని చెప్పుకోవచ్చు దీనికన్నా. దాంతోపాటు మనకి 5 knobs, ఒక DC పిన్, ఒక పవర్ కనెక్టర్ అండ్ అట్లానే మాకు స్క్రూ డ్రైవర్ కూడా. పవర్ కనెక్టర్ అన్నారన్నా మీరు డైరెక్ట్ గా ప్లగ్ లో అయితే పెట్టేయొద్దు. మనకి DC అనమాట. 12 to 24 బ్యాటరీ వరకు మాత్రమే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు అయితే స్క్రూస్, స్టెమ్స్, స్టిక్స్ అవన్నీ కామన్ గా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఓవరాల్ గా దీని తాలూకా ఇది గురించి అయితే బోర్డు గురించి TB21. నెక్స్ట్ చూసుకుంటే మన దగ్గర గోల్డ్ AP200 బోర్డు అయితే ఉంది. ఇది మనకి గోల్డ్ AP55 సక్సెసర్. ఇది అది మీకు 50+50 వాట్స్ తో రావడం జరుగుతుంది. గోల్డ్ AP55 ఇది అట్లా కాదు, మనకైతే గోల్డ్ AP200 అంటే 100+100 వాట్స్ తో మనకు రావడం జరుగుతుంది. చాలా బెటర్ గా ఉంది. ఈ బోర్డు వీడియో కూడా రీసెంట్ గా అప్లోడ్ చేస్తే అక్కడ నుంచి చెక్ చేయవచ్చు మీరు. ఈ బోర్డు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మనం ఈ బోర్డు ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. చూసుకోవచ్చు, ఇది మీకు బోర్డు అయితే టాప్ చూసుకుంటే గోల్డ్ AP200 100 వాట్ × 2 మనకైతే మోడల్ నేమ్ మెన్షన్ చేశారు. బాక్స్ ఓపెన్ చేద్దాం. మనకు బాక్స్ లో చూసుకుంటే స్టార్టింగ్ 3 కేబుల్స్ ఉన్నాయి. ఇవి మీకు 3 కేబుల్స్ అయితే, ఒకటి పవర్ కి, 2 సైడ్ స్పీకర్స్ కి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు బోర్డే ఉంది చూసుకోవచ్చు. ఇది మీకు బోర్డు అయితే ఎట్లా ఉంటది. మీకు స్టార్టింగ్ చూసుకుంటే బ్లూటూత్ ప్యానల్ ఒకటి ఇచ్చున్నారు. మీకు స్టార్టింగ్ లో USB ఉంది, దాని డౌన్ లో TF కార్డ్ ఉంది, ఆక్స్ పెట్టుకోవచ్చు. దాని డౌన్ లో మీకు మాన్యువల్ బటన్స్ ఉన్నాయి. వాల్యూమ్ డిక్రీస్ కి, సాంగ్ ప్లే ఆర్ పాస్ కి, వాల్యూమ్ ఇంక్రీజ్ చేయడానికి, మోడ్ కి. అండ్ నెక్స్ట్ మీకు గోల్డ్ AP55 ఉంది కదా, చాలా మంది దీనికి ట్రోల్ చేస్తున్నారు. కాదు, ఇది మీకు జస్ట్ ఫ్రంట్ ప్యానల్ మాత్రమే వాళ్ళు యూజ్ చేసుకున్నారు. ఫ్రంట్ ప్యానల్. బ్యాక్ సైడ్ మదర్ బోర్డ్ చూడండి, మీకు హీట్ సింక్ ఇక్కడ ఉంటుంది, దానిపైన కూలింగ్ ఫ్యాన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ క్లియర్ గా మెన్షన్ చేశారు గోల్డ్ AP200 అని. ఇవన్నీ మీకు కెపాసిటర్స్ ఇక్కడ ఇచ్చున్నారు. DC సప్లై మీరు ఎక్కడ నుంచి ఇవ్వాలి, DC15 అని. దాని పక్కన మీకు లెఫ్ట్ స్పీకర్, రైట్ స్పీకర్. ఇది మీకు ఓవరాల్ గా బోర్డు అయితే. దీని తర్వాత డెడికేటెడ్ వీడియో, ఫుల్ వీడియో మన ఛానల్ లో ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి ఫుల్ వీడియో. నెక్స్ట్ చూసుకుంటే మనకి MP3 డీకోడర్ బోర్డు ఉందన్నమాట. ఇది మీకు చాలా యూస్ఫుల్ బోర్డు, వెరీ కాంపాక్ట్ బోర్డు, వెరీ స్మాల్ సైజ్ బోర్డు అయితే రావడం జరుగుతుంది. మీకు బడ్జెట్ లో ఇది కూడా బాగా యూజ్ అవుతుంది. మనం ఈ బోర్డు చూద్దాం. ఆల్రెడీ లెంత్ వీడియో ఉన్నాయి, ఈ బోర్డు చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్ చూసుకోవచ్చు, ఇది బోర్డు అయితే మీకు బాక్స్ ప్యాకింగ్ ఎట్లా వస్తుంది. MP3 డీకోడర్ అని మీకు బాక్స్ ప్యాకింగ్ ఎట్లా రావడం జరుగుతుంది. వెరీ స్లిమ్ బాక్స్, బాగుంటుంది బాక్స్ అయితే మాత్రం. మన బాక్స్ ఓపెన్ చేసుకుంటే మనకి స్టార్టింగ్ బోర్డే ఉంది. ఇది మీకు బోర్డు అయితే ఫస్ట్ మనకి మెయిన్ మాస్టర్ వాల్యూమ్ ఉంటుంది. ఇది మీరు తిప్పితే
ఆన్ అవుతుంది, టక్మన్ సౌండ్ వస్తుంది. ఇది మీకు ఆన్ ఆర్ ఆఫ్ ఇదే. ఆన్ చేయగానే మీకు చుట్టూ లైటింగ్ డిస్ప్లే అయితే బాగానే ప్రొవైడ్ చేశారు. మీకు లుక్ కూడా బాగుంటది. వాల్యూమ్ మెయిన్ వాల్యూమ్ ఇది ఒకటే, మీరు బేసిక్ టేబుల్ వేరేగా అడ్జస్ట్ చేయలేరు. దాని డౌన్ లో చూసుకుంటే మీకు మాన్యువల్ బటన్స్ అన్న ప్రొవైడ్ చేశారనమాట. ఫస్ట్ లో మనకి సాంగ్ ముందుకు వెళ్ళడానికి సాంగ్ ప్లే ఆర్ పాస్, నెక్స్ట్ మీకు మోడ్ బటన్, ఎక్కడ నుంచి మీరు మోడ్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. దాని లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి మైక్ సాకెట్ ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడ నుంచి మైక్ కనెక్ట్ చేసి మీరు మాట్లాడుకోవచ్చు అనమాట. చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ మీకు సాకెట్ ఉంది. దాని పక్కన మీకు టీఎఫ్ కార్డు, మీ మెమరీ కార్డ్ డైరెక్ట్ గా పెట్టుకోవచ్చు. దాని పక్కన మీకు హెడ్ ఫోన్ జాక్ ఉంది. దీని ఆడియో మనకి బయటకు అన్నట్టు. దాని పక్కన మీకు యూఎస్బి సాకెట్ ఉంది, మీరు పెన్ డ్రైవ్ పెట్టుకోవడానికి. దాని డౌన్ లో మీకు అవుట్ ఉంది చూసారా, 5V అవుట్ అని. 5V అవుట్ అంటే ఏంటంటే మీరు ఒకవేళ మీ మొబైల్ ఛార్జింగ్ చేయాలంటే మీరు ఎక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సర్క్యూట్ ఇట్లా ఉంటుంది, రెడ్ కలర్ పీసీబీతో. మీకు ఇన్బిల్ట్ బ్లూటూత్ తో రావడం జరుగుతుంది. అండ్ అట్లానే మీరు లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే మనకి రెడ్ ఉంది కదా, ఇది మనకి పవర్ సెక్షన్. మనకి ఆ కేబుల్స్ మొత్తం 3 ప్రొవైడ్ చేశారు, చూసుకోవచ్చు. ఇవి మొత్తం ఓవరాల్ గా 3 కేబుల్స్ అయితే, ఒకటి పవర్ కి, 2 స్పీకర్స్ అనమాట, లెఫ్ట్ టు రైట్ 2 స్పీకర్స్ కి. బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు హీట్ సింక్ ప్రొవైడ్ చేస్తారు. దీని డౌన్ లో మనకి ఐసీ ఉంటుంది. ఇవి మీకు ఐసీలో, దీని హీట్ సింక్ ఇక్కడ ఉంటుంది అనమాట. ఇది ఓవరాల్ గా బోర్డు అయితే మనకి బోర్డు తో పాటు రిమోట్ కూడా ప్రొవైడ్ చేశారు. అట్లనే 3 కేబుల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓవరాల్ గా బోర్డు గురించి. ఈ బోర్డు తో ఫుల్ రివ్యూ కూడా మన ఛానల్ లో ఉంది, అక్కడ చెక్ చేయండి. దాని నెక్స్ట్ చూసుకుంటే మనకి 2.1 బోర్డు ఉంది అనమాట, 528 దీని మోడల్. ఈ బోర్డు కూడా ఎంతవరకు నేను చేయలేదు. ఈ బోర్డు కూడా పర్ఫార్మెన్స్ బాగుంది. అండ్ నెక్స్ట్ మీకు ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ లోనే ఈ బోర్డు అయితే మీకు బాగుంది అనమాట. ఈ బోర్డు చూద్దాం ఒకసారి, బోర్డు ఎట్లా ఉంది అని. బాక్స్ ఓపెన్ చేద్దాం. ఇది మనకి గోల్డ్ 528 తలక 2.1 క్లాస్ డి బోర్డ్ అనమాట. ఇది మన బాక్స్ ఓపెన్ చేద్దాం. బాక్స్ ఓపెన్ చేసుకుంటే మనకైతే ఒక నాబ్ ప్యాకెట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి నట్స్ అవి కూడా ఉన్నాయి. నెక్స్ట్ చూసుకుంటే మనకి బోర్డే ఉంది, చూసుకోవచ్చు. ఇది మీకు బోర్డు అయితే బాగుంది, బాగా లైట్ వెయిట్ ఉంటుంది, బాగా స్లిమ్ ఉంటుంది. అట్లానే మీకు వైట్ కూడా ఉంటుంది అనమాట. మీరు ఓన్ గా ఏమైనా రెడీ చేయాలంటే ఈ బోర్డు మీకు చాలా యూజ్ అవుతుంది. ఇది మనకి ఏంటంటే ఇది ట్రేబుల్ పెంచుకోవాలని చూసుకోవచ్చు. మీకు కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే ట్రేబుల్, అండ్ నెక్స్ట్ మీకు మిడిల్ స్పీకర్ అంటే మిడిల్, దాని పక్కన మీకు బేస్, దాని తర్వాత మీకు మెయిన్ వాల్యూమ్ అనమాట. ఇది మీకు ఓవరాల్ గా దీని తర్వాత మిడిల్ అంటే మీకు సబ్ ఓఫర్ అని కూడా చెప్పుకోవచ్చు. అంతే, అంతకు మించి డిఫరెన్స్ ఏమి ఉండదు, చూసుకోవచ్చు. బ్యాక్ సైడ్ స్పీకర్ లెఫ్ట్, స్పీకర్ రైట్, సబ్ అవుట్ మొత్తం మనకైతే 3 ఉన్నాయి అనమాట. 2.1 కాబట్టి మీరు ఇక్కడ సబ్ అవుట్ రాసి ఉంది కదా, స్పీకర్ బేస్ అవుట్ అని రాసి ఉంది. ఇందులో మీరు సబ్ ఓఫర్ పెట్టుకోవాలి. లాస్ట్ సెక్షన్ 2 మీకు స్పీకర్స్ అనమాట. మీకు ఫ్రంట్ లో చూసుకుంటే మీకు DC 8 to 24 ఎంతైనా సరే మీరు పెట్టుకోవచ్చు. దీని అవుట్పుట్ ఓవరాల్ గా 50, 50, 100 ఓవరాల్ వాట్స్ వచ్చేసి 50W, 50W, 100W అనమాట. ఇది మీకు ఈక్వల్ టు TB21. బట్ కాకపోతే అందులో మీకు USB వచ్చింది, ఇందులో మీకు USB రాదు, అంతే డిఫరెన్స్. మీకు బ్యాక్ సైడ్ PF లాంటివి కానీ అన్ని మీకు ఎక్కువే ఉంటాయి. ఇవన్నీ మీకు కెపాసిటర్స్ కానీ PFs కానీ అన్ని మీకు మంచిగా అయితే ప్రొవైడ్ చేశారు. దీని పక్కన ఆక్స్ ఉంది, మీరు ఎక్కడ నుంచి మీ ల్యాప్టాప్ కానీ మీ టీవీకి కానీ మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. అట్లనే మీకు ఇన్బుల్ట్ బ్లూటూత్ కూడా ఉంటుంది. మీరు ఎక్స్ట్రాగా బ్లూటూత్ ఏమి ఇవ్వక్కర్లేదు. బ్లూటూత్ ఉంది, ఆక్స్ ఉంది, DC పిన్ ఉంది. నెక్స్ట్ మీకు అన్నిటికి సెపరేట్ వాల్యూమ్ కంట్రోల్స్ ఉన్నాయి. హీట్ సింక్ ప్లేట్ ఉంది. హీట్ సింక్ కూడా మీకు హీట్ బాగానే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది మీకు ఓవరాల్ గా బోర్డు అయితే కాంపాక్ట్ సైజ్ లో మీకు బడ్జెట్ లో చూస్తున్నారంటే MT21 కి TB21 కి మధ్యలో ఈ బోర్డు అయితే మనకు ఉంటుంది అనమాట. మీరు ఈ బోర్డు దగ్గర ప్రైస్ అవన్నీ డౌన్ డిస్క్రిప్షన్ లో చెక్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే HT21. ఇందులో మనకి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఫస్ట్ వచ్చింది సినీ ఆడియో, అది మీకు వండర్ఫుల్ బోర్డ్ అది, ఎందుకంటే ప్రైస్ ఎక్కువ ఉంటుంది, బేస్ పల్స్ హెవీ ఉంటుంది. ఒరిజినల్ సినీ ఆడియో, ఒరిజినల్ బోర్డ్ అది. దాని కాపీ AS21 ఉంది. దానికంటే మీకు అవుట్పుట్ తక్కువ ఉన్నది HT21 అనమాట. ఇది మీకు 220 వాట్స్ రావడం జరుగుతుంది సబ్ ఊఫర్. ఇది మీకు బడ్జెట్ లో వస్తుంది. మీకు మరీ సినీ ఆడియో అంత ప్రైస్ కాకపోయినా మీకు 2000 అట్లా మీకు తగ్గిపోద్ది అనమాట. దానికి మీకు చాలా డిఫరెన్స్ అయితే ఉంది. సినీ ఆడియో కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఇది కొంచెం మీకు బడ్జెట్ లో రావడం జరుగుతుంది. ఈ బోర్డు చూద్దాం ఒకసారి, చూసుకోవచ్చు. ఇది మీకు బాక్స్ అయితే HT21 2.1 160W × 2 ప్లస్ 220 వాట్స్ మీకు సబ్ ఓఫర్ రావడం జరుగుతుంది. బాక్స్ ప్యాక్ మీకు ఎట్లా ఉంటుంది అనమాట. మనం బాక్స్ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ బోర్డే ఉంది, చూసుకోవచ్చు. ఇది మీకు బోర్డు అయితే వెరీ బిగ్ సైజ్ బోర్డు వస్తుంది. నార్మల్ బోర్డ్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బిగ్ సైజ్ బోర్డు అనమాట. మనం అన్ని బోర్డ్స్ పెట్టి చూపిస్తే ఏది బిగ్ సైజ్ ఉందో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది మీకు సెంటర్ లో చూసుకుంటే బిగ్ సైజ్ హీట్ సింక్ విత్ కూలింగ్ ఫ్యాన్ తో ఉంది. మీకు కూలింగ్ ఫ్యాన్ కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ఐసీ అంత ఫాస్ట్ గా హీట్ ఎక్కదు. మీకు బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు కాయిల్ టైప్స్ మీకు అయితే బూస్టర్ బోర్డులు ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీది స్పీకర్ సెక్షన్ అన్నట్టు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు స్పీకర్ సెక్షన్, మీరు ఎక్కడెక్కడ సబ్ ఓఫర్ పెట్టాలి అని మీకు ఇందులో అర్థం కాదు. మీరు ఎప్పుడైతే ఈ ప్లేట్ ఉంది చూసారా, ఈ ప్లేట్స్ ఇచ్చారు చూసారా, ఈ ప్లేట్స్ మీరు ఎట్లా పెట్టాలన్నమాట. మీరు ప్లేట్స్ పైన అబ్జర్వ్ చేయవచ్చు. మీకు ప్లేట్స్ పైన రాసిస్తారు. ఇది ఎట్లా మీకు వస్తుంది, ఇట్లా మీకు ప్లేట్ వచ్చినప్పుడు మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఇక్కడ సబ్ ఓఫర్ లెఫ్ట్ టు రైట్ అని. మీరైతే ఇక్కడ దాన్ని బట్టి మీరు స్పీకర్ కనెక్షన్ ఇచ్చుకోండి. మీరు చూసుకుంటే ఇక్కడ DC సాకెట్ ఉంది. మీరు 15 నుంచి 36 వోల్టేజ్ వరకు దీనికి సప్లై ఇవ్వాలి. 12 వోల్ట్ కట్టేస్తే ఆన్ అవ్వదు. దాని పక్కన మనకి సాకెట్, మీరు DC పిన్ కాకపోతే డైరెక్ట్ వైర్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. వైర్ అంటే
మన ఇంట్లో యూజ్ చేసే ప్లగ్ కాదు, డీసీ సప్లై ఇక్కడ ఇవ్వాలి. దాని పక్కన చూసుకుంటే మనకి ఆక్స్ ఉంది, మీ మొబైల్ కానీ దీనికైనా మీరు ఎక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. దాని పైన చూసుకుంటే మీకు ఇన్బుల్ట్ బ్లూటూత్ ఉంది, ఆక్స్ ప్లస్ బ్లూటూత్ రెండు కలిపే వస్తాయి ఇందులోనైతే మాత్రం. అండ్ నెక్స్ట్ మీ ఫ్రంట్ లో చూసుకుంటే యూఎస్బీ ఇన్ ఉంది, మీ పెన్ డ్రైవ్ ఎక్కడ నుంచి పెట్టుకోవచ్చు. మొత్తం ఆల్ ఆప్షన్స్ అయితే ఇందులో ఉంటాయి. యూఎస్బీ ఉంటుంది, ఆక్స్ ఉంటుంది, అండ్ అట్లానే మీకు బ్లూటూత్ కూడా ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ మీరు దాని పక్కన చూసుకుంటే మీకు ఆల్ కంట్రోల్స్ ఎక్కడ ప్రొవైడ్ చేశారు. ఇది ఫస్ట్ మీకు లెఫ్ట్ సైడ్ లో ఉన్నవి సబ్-వూఫర్, మెయిన్ వాల్యూమ్ అండ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. దాని పక్కన మూడు కూడా మీకు లెఫ్ట్ రైట్ స్పీకర్ తో ట్రేబుల్, బేస్, మెయిన్ వాల్యూమ్ కి ఇక్కడైతే మీరు ఆన్ ఆఫ్ చేయాలంటే మీరు ఎట్లా తిప్పితే మీకు ఆన్ అవుతుంది, మళ్ళీ తిప్పితే మీకు ఆఫ్ అయిపోతుంది. ఇది మీకు సాంగ్ నెక్స్ట్ కి వెళ్ళడానికి, సాంగ్ ముందుకు వెళ్ళడానికి, సాంగ్ ప్లే ఆర్ పాస్ కి ఈ బటన్ మీకు యూజ్ అవుతుంది అనమాట. ఇది ఓవరాల్ గా బోర్డు గురించి అయితే ఇది కొంచెం బిగ్ సైజ్ బోర్డే ఉంటది. నెక్స్ట్ చూసుకుంటే ఈ బోర్డు ఉంది మనకి AP900 మనకి బోర్డు అనమాట. ఇది మెగాఫోన్ బోర్డు. ఇది మీరు మెగాఫోన్ ఫిట్ చేయాలనుకుంటున్నారు, ఒక సబ్-వూఫర్, 2 సైడ్ స్పీకర్స్ వేసి మీకు పవర్ఫుల్ గా మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారంటే ఈ బోర్డు మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నేను లాస్ట్ టైం వీడియో చేశారు M30 అండ్ నెక్స్ట్ D30, D50 2 మెగాఫోన్ బోర్డ్స్. అవి కూడా బాగుంటాయి. అవి మీకు ఏంటంటే ఓన్లీ ఒక స్పీకర్, ఒక ట్విట్టర్ అన్నట్టు. ఇది ఎట్లా కాదు, మీకు సబ్-వూఫర్ ఒకటి, 2 సైడ్ స్పీకర్స్ విత్ ఎల్ఈడి కనెక్షన్ మీరు పెట్టుకోవచ్చు. డైరెక్ట్ గా 220 వోల్ట్ అంటే మీరు ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ బోర్డు. మనం ఈ బోర్డు చూద్దాం ఒకసారి. దీని డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో ఉంటుంది, సో మీరు ఇబ్బంది పడక్కర్లేదు. ఫుల్ వీడియో మీరు అక్కడ నుంచి చూడండి. ఫస్ట్ ఈ బోర్డు ఓపెన్ చేద్దాం. ఫ్రెండ్స్ మీకు బాక్స్ అనేది ఎట్లా వస్తుంది అనమాట. టాప్ లో చూసుకుంటే మీకు మోడల్ ఏమో మెన్షన్ చేశారు, AP900 యాంప్లిఫైర్ దీని మోడల్ నేమ్. మన బాక్స్ ఓపెన్ చేద్దాం. మన బాక్స్ లో చూసుకుంటే మనకి ఒక రిమోట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీకు రిమోట్ అయితే ఆల్ ఫంక్షన్స్ ఇందులోనే ఉంటాయి. దాంతో పాటు మీకు అయితే ఒక మెయిన్ స్కాడ్ ప్రొవైడ్ చేశారు. ఇది మనకి ఫిలిప్స్ కార్డ్ అన్నట్టు. మీకు ఫ్రంట్ లో చూపిస్తాను ఎట్లా పెట్టాలి అని. అండ్ నెక్స్ట్ మీకు ఇది డీసీ పిన్, ఒకటి డీసీ పిన్ ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ చూసుకుంటే మనకైతే బోర్డే ఉంది, చూసుకోవచ్చు. ఇది మీకు బోర్డు అయితే ఇట్లా ఉంటది. ఫ్రంట్ లో చూసుకుంటే మీకు టోటల్ సెక్షన్ ఇక్కడ ఉంటుంది అనమాట. మీరు మెయిన్ పవర్ ఆన్ ఆఫ్ ఎక్కడ నుంచి చేసుకోవచ్చు. ఇక్కడ మీకు మెయిన్ కంట్రోల్స్ అన్ని ఉంటాయి. మైక్ ఆప్షన్ 2 ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ లెఫ్ట్ రైట్ మీరు టీవీకి కనెక్ట్ చేయడం ఇక్కడ నుంచి కనెక్ట్ చేసుకోవచ్చు. అవుట్పుట్ చూసుకుంటే 50, 50, 100 దీని తాలూకు అవుట్పుట్ అనమాట. మీకు ఆక్స్ ఉంటుంది, అండ్ అట్లా మీకు ఇన్బుల్ట్ బ్లూటూత్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి సబ్-వూఫర్ స్పీకర్ సెక్షన్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది, చూసుకోవచ్చు. ఇది మీకు సబ్-వూఫర్ అండ్ అట్లా లెఫ్ట్ రైట్ స్పీకర్స్ మీకు ఎక్కడైతే ప్రొవైడ్ చేశారు. దాని పక్కన మీకు ఎల్ఈడి సెక్షన్ కూడా ఉంది, మీరు ఎక్కడ లైట్ కూడా ఇచ్చుకోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్ గా పవర్ సప్లై ఇవ్వాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు పవర్ సప్లై కూడా ఇవ్వచ్చు. బ్యాటరీ మీద మాత్రమే ఇక్కడ నుంచి ఇవ్వాలి. లేదంటే మీకు పవర్ తో కావాలి అంటే డైరెక్ట్ గా ఇక్కడ మీరు ఎట్లా పెట్టుకొని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఇది మీకు చాలా బాగుంటది. మీకు మెయిన్ వాల్యూమ్ ఇక్కడ కంట్రోల్ చేసుకునేందుకు, సబ్-వూఫర్ వాల్యూమ్ కంట్రోల్ చేసుకునేందుకు మీకు ఆప్షన్స్ కూడా ఇచ్చున్నారు. ఇది సబ్-వూఫర్ వాల్యూమ్, సబ్-వూఫర్ ఫ్రీక్వెన్సీ, మీకు రైట్ లెఫ్ట్ ఛానల్ తాలూకా ట్రేబుల్, బేస్, మెయిన్ వాల్యూమ్ అనమాట. ఈ రెండు మీకు మైక్ సెక్షన్వి. మైక్ వాల్యూమ్ పెంచవచ్చు, తగ్గించుకోవచ్చు, ఎక్కువ వాల్యూమ్ తగ్గించవచ్చు, పెంచవచ్చు అనమాట. ఇది మీకు ఓవరాల్ గా దీని తర్వాత ఫ్రంట్ వ్యూ. అండ్ నెక్స్ట్ మీరు బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఎట్లా ఉంటుంది, దీని ఫుల్ రివ్యూ మన ఛానల్ లో ఉంటుంది, అక్కడ నుంచి చూడండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా మన దగ్గర ఉన్నది అయితే 5.1 క్లాస్ డి బోర్డ్ అనమాట. ఇది నియర్లీ 10K వ్యూస్ దగ్గరలో ఉంది మన ఛానల్ కి. చాలా థ్యాంక్స్ అసలు నా సబ్స్క్రైబర్స్ అందరికి, చాలా అంటే చాలా థ్యాంక్స్. వీడియోస్ ని చాలా బాగా చూస్తున్నారు, మంచిగా రీచ్ మీరు తెప్పిస్తున్నారు, చాలా థ్యాంక్స్ అసలు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మన దగ్గర 5.1 క్లాస్ డి బోర్డు ఉంది. ఇది మీకు బడ్జెట్ బోర్డు. మీరు 5.1 మీరు చూస్తున్నట్టయితే ఈ బోర్డు మీకు చాలా వర్తీ బోర్డు ఇది, ఎందుకంటే మీకు పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. మీరు డీకోడర్ పెట్టుకుంటే మీకు డివైడింగ్ కూడా చాలా మంచిగా అవుతుంది అనమాట. ఇది మీకు బోర్డు అయితే. ఇది మీకు బోర్డు అయితే 5.1 బోర్డు మీకు ఇట్లా పౌచ్ ప్యాక్ లో రావడం జరుగుతుంది. క్లాస్ డి బోర్డు ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంది, బట్ ఈ వీడియో చూపించాలి కాబట్టి బోర్డు అయితే మళ్ళీ చూపిస్తున్నాను మీకు బోర్డు అనేది ఎట్లా వస్తుంది అనమాట. చూసుకోవచ్చు. వెరీ కాంపాక్ట్, వెరీ స్మాల్ సైజ్ మీకు బోర్డు రావడం జరుగుతుంది. ఇందులో మీకు ఎక్కువ చెప్పడానికి కూడా ఏముండవు, ఎందుకంటే ఇవన్నీ మీకు కెపాసిటర్స్, పిఎఫ్స్ అంతా మీకు సింపుల్ గా ఉంటుంది. బట్ లోపల ప్రాసెసర్ ఐసీ మాత్రం హెవీగా ఉంటుంది అనమాట. చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అన్ని సింపుల్ గా ఇచ్చున్నారు. ఫస్ట్ మనకి గ్రౌండ్ 24 వోల్ట్, మీరు 24 వోల్ట్ మాత్రమే ఇవ్వాలి. మీకు ఇంకా తక్కువ ఎక్కువ వేస్తే అంత బాగా పర్ఫామ్ ఉండదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు మెయిన్ సబ్-వూఫర్ 100 వాట్ ఇచ్చారు, సెంటర్ మీకు 100 వాట్ అనమాట. రెండు మీకు 200 వాట్ ఇక్కడ అయిపోయింది. మీకు సైడ్ లెఫ్ట్, సైడ్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, ఫ్రంట్ రైట్ ఇవన్నీ మీకు 50, 50, 50, 50 మొత్తం మీకు 200 ప్లస్ 200 అనమాట. మొత్తం మీకు 400 వాట్ ఓవరాల్ గా బోర్డు రావడం జరుగుతుంది. వెరీ కాంపాక్ట్ సైజ్ బోర్డు అయితే ఉంది. ఇవి మీకు టెస్టింగ్ పర్ఫార్మెన్స్ మీకు చూడాలి అనుకుంటే, దీని అవుట్పుట్ చూడాలనుకుంటే లాంగ్ వీడియో మన ఛానల్ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. ఇది మీకు ఓవరాల్ గా బోర్డు అయితే. ఫ్రెండ్స్ నా రైట్ సైడ్ లో ఉన్నవన్నీ 2 ఛానల్ బోర్డ్స్ అనమాట. నా లెఫ్ట్ సైడ్ లో ఉన్నవన్నీ 2.1 ఛానల్ బోర్డ్స్, సెంటర్ లో ఉన్నది 5.1 బోర్డు. ఇప్పుడు మనం ఏ బోర్డ్స్ మీకు ఎక్కడెక్కడ యూజ్ అవుతాయో తెలుసుకుందాం. దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు మీకు ఏ బోర్డు పర్ఫెక్ట్, మీరు ఏ బోర్డుతో మీరు ఏది క్రియేట్ చేసుకోవచ్చు అని. ఫస్ట్ మనం రైట్ సైడ్ లో ఉన్న బోర్డు గురించి చూసుకుంటే మనకైతే ఇవన్నీ 2 ఛానల్ బోర్డ్స్ అనమాట. మీకు ఓన్లీ 2 ఛానల్ అంటే ఓన్లీ 2 స్పీకర్స్ ఆర్ 2 ఊఫర్స్ మాత్రమే యూజ్ అవుతాయి సబ్-వూఫర్ కనెక్ట్ చేయడానికి.
చేయడానికి ఇవైతే మీకు సపోర్ట్ చేయవు. ఫస్ట్ మనం ఈ బోర్డు గురించి చూసుకుందాం. ఇది మీకు CA502MT. ఈ బోర్డు చూసుకుంటే మీకు 2 ఛానల్ అంటే మీరు 2 స్పీకర్స్ పెట్టుకోవచ్చు. మీరు అప్ టు 6 ఇంచ్ రెండు కానీ 8 ఇంచ్ రెండు కానీ మీరు పెట్టుకోవచ్చు అనమాట. మీరు ఒకవేళ 8 ఇంచ్ ఊఫర్స్ ఉండిపోయాయి, మరి మీకు పెద్ద మ్యాగ్నెట్ 120mm మ్యాగ్నెట్ కాదు, 90mm మీకు ఊఫర్స్ లాంటివి కానీ స్పీకర్స్ లాంటివి కానీ ఉండిపోయాయి అనుకోండి, ఈ బోర్డు మీరు తీసుకోవచ్చు. మీకు సింపుల్లో మీకు అయితే తేలిపోతుంది. వెరీ కాంపాక్ట్ సైజులో మీకు ప్లేస్ వేస్ట్ అవ్వకుండా మీకు స్మాల్ సైజులో మీ ఊఫర్స్ మంచిగా పర్ఫామ్ చేయాలంటే ఇది బెటర్ అనమాట. బాగా పర్ఫామ్ చేస్తుంది బోర్డు అయితే. లేదు మీకు కొంచెం ఇంకా బెటర్గా రావాలి, మీరు 8 ఇంచ్ 120mm మ్యాగ్నెట్ వేసుకున్నా సరే మీకు బాగా పర్ఫామ్ చేయాలి, మీకు బేస్ క్వాలిటీ బాగుండాలి అంటే మీరు ఈ బోర్డుకి వెళ్ళిపోవచ్చు. గోల్డ్ AP00 మీకు AP200, ఇది గోల్డ్ AP200 ఈ బోర్డు నేమ్ వచ్చేసి. ఇది మీకు విత్ కూలింగ్ ఫ్యాన్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు బేస్ ట్రేబుల్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. దీంతో కంపేర్ చేసుకుంటే ఇది మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది అనమాట. మీకు హీట్ సింక్ పైన ఫ్యాన్తో రావడం జరుగుతుంది, హీట్ ఎక్కితే మీకు కూలింగ్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ అట్లనే మీకు బేస్ అవన్నీ బాగా పర్ఫామ్ చేస్తుంది. మీకు బడ్జెట్ ఇష్యూ లేదనుకుంటే ఈ బోర్డుకి వెళ్ళిపోవచ్చు. సింపుల్గా మీరే ఫిట్ చేసుకోవచ్చు. మీ బాక్స్ ఉంటే బాక్స్ కటింగ్ చేసి ఇదైతే పెట్టించుకోవచ్చు. ఇది కూడా మీకు బెస్ట్ సొల్యూషన్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మీకు అయితే ఇంకొంచెం బెటర్గా అంటే మీకు మైక్ ఆప్షన్ కూడా కావాలి, మంచిగా లుక్ బాగుండాలి, కొంచెం బిగ్ సైజ్ ఉండాలంటే ఈ బోర్డుకి వెళ్ళిపోండి. ఎందుకంటే ఇందులో మీకు మైక్ ఆప్షన్ ఉంటుంది. మీరు ఒకవేళ ఓన్గా చేసుకోవాలనుకుంటున్నారు, మీరు మైక్స్తో మీరు పాటలు పాడాలనుకుంటున్నారంటే ఈ బోర్డుకి వెళ్ళండి. మీకు మైక్ అవసరం లేదనుకుంటే ఈ బోర్డు కానీ దీనికంటే ఈ బోర్డు కొంచెం బెటర్. ఈ బోర్డుతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం బెటర్. అండ్ మీకు మైక్ కావాలంటే ఈ బోర్డుకి వెళ్ళిపోవచ్చు. ఇవి 2 ఛానల్ బోర్డులో మీకు ఇట్లా సెట్ అవుతాయి అనమాట. మైక్ కావాలంటే ఇది, మైక్ అవసరం లేదంటే ఈ రెండిట్లో మీరు దేనికైనా వెళ్ళిపోయినా సరే మీకు నో ఇష్యూ. బెటర్గా పర్ఫార్మెన్స్ బేస్ అవి ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇది, బడ్జెట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. మీకు బేస్ ట్రేబుల్ కంట్రోల్లో ఉండాలి అంటే మీకు నార్మల్గా ఉంటే సరిపోతుంది. మేము కంట్రోల్ చేసుకోవాలనుకుంటున్నాం బేస్ ట్రేబుల్ అంటే మీరు ఈ బోర్డుకి వెళ్ళిపోండి. ఇందులో మీకు కంట్రోల్స్ ఉంటాయి, ఇందులో మీకు కంట్రోల్స్ ఉండవు. అదొకటి ఇందులో నెగిటివ్, ఇది అందులో ప్లస్ పాయింట్ అనమాట. నెక్స్ట్ మనం 2.1 గురించి వచ్చేస్తే మీకు 2.1లో స్టార్టింగ్ మోడల్ బడ్జెట్ మోడల్ మీకు MT21 అనమాట. ఇది మీకు బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. మీరు 10 ఇంచ్ సింగిల్ మ్యాగ్నెట్ సబ్ వేసుకున్నా సరే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. బట్ 24V 5A మీరు SMPS ఇవ్వగలిగితే మాత్రమే మీకు అంత అవుట్పుట్ బయటకు వస్తుంది అనమాట. ఇది మీకు కొంచెం స్మూత్గా ఉంటుంది. మరీ అంత క్లారిటీ లేకపోయినా సరే అంటే మీరు ఫుల్ బేస్ పెడితే కొంచెం మీకు డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు నార్మల్ SMPS లాంటివి యూజ్ చేయదు, 24/5 యూజ్ చేయండి, బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది. మీరు అంతా హెవీ యూజ్ చేసుకుంటే మీకు మంచిగా పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే మీకు బెటర్గా కావాలి, మీకు ప్రైస్ ఎక్కువ పెట్టగలం అనుకుంటే మీరు TB21కి వెళ్ళిపోండి. దీనికంటే ఇదైతే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. MT21 మీకు ఓకే పర్ఫార్మెన్స్. మీ 10 ఇంచ్ సింగిల్ మ్యాగ్నెట్, TB21 మీకు 12 ఇంచ్ సింగిల్ మ్యాగ్నెట్ వరకు మీరు ఈజీగా లాగేస్తుంది అనమాట. మీకు 10 ఇంచ్ మాత్రమే ఉంది లేదంటే 8 ఇంచ్ మాత్రమే ఉంది, MT21కి వెళ్ళిపోండి. కళ్ళు మూసుకొని చాలా బాగుంటుంది. MT21 మాత్రం చాలా సక్సెస్ అయ్యింది బోర్డు అయితే. మీకు ఈసారి వచ్చిన స్టాక్ చాలా బాగుంది. CA సిరీస్తో రావడం జరిగింది బోర్డు, చాలా బాగుంది. దాని తర్వాత మీకు అయితే TB21 ఇది కూడా మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మీకు దీనికంటే ఎక్కువ PFs కానీ బూస్టర్ బోర్డ్స్ కానీ హీట్ సింక్ క్వాలిటీ కానీ అన్నీ మీకు ఇందులో చేంజ్ అయిపోతాయి. మీకు CA21 బడ్జెట్, ఇది కొంచెం బడ్జెట్ ఎక్కువ, ఇది కొంచెం మీకు 10 ఇంచ్ సింగిల్ మ్యాగ్నెట్, ఇది మీకు 12 ఇంచ్ సింగిల్ మ్యాగ్నెట్ లాగేస్తుంది. అది మీకు ఓవరాల్గా. బట్ రెండింటిలో కూడా మీరు 24V 5A ఇవ్వగలిగితే మాత్రమే అంత అవుట్పుట్ బయటకు వస్తుంది అనమాట. లేదు మేము ఈ రెండింటికి మధ్యలో బడ్జెట్ చూస్తున్నాము అనుకుంటే మీరు దీనికి వెళ్ళిపోవచ్చు. 5 to 8 దీని మోడల్ నేమ్ వచ్చేసి గోల్డ్ 5 to 8 దీని మోడల్ నేమ్. ఇది కూడా మీకు బాగుంది. బిగ్ సైజ్ బోర్డు, మీకు స్ప్రెడ్ అయింది బోర్డు అయితే మీరు ఓన్గా చేసుకోవాలంటే మీరు ఎక్కడ నుంచి చేసుకోవచ్చు. మీకు సేమ్ కంట్రోలింగ్ ఉంటుంది. బేస్ ట్రేబుల్ మిడిల్ బేస్ అన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ బోర్డుకి వెళ్ళిపోవచ్చు. రెండింటికి సెంటర్ ప్రైస్లో మీరు చూస్తున్నారంటే ఇది మీకు ప్రెజెంట్ రేట్ ఉంది 1250, ఇది మీకు 1850 అట్లా ఉంటుంది. TB21 రెండింటికి మధ్యలో మీరు చూస్తున్నట్లయితే ఇది మీకు 1350 1450 ఆ ప్రైస్లో మీకు కావాలి అనుకుంటే ఈ బోర్డుకి వెళ్ళొచ్చు. బట్ దీనికి క్యాబినెట్ లాంటివి ఏమి ఉంటావు, మీరు ఓన్గా క్యాబినెట్ అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇది మీకు బోర్డు అయితే చాలా బాగుంది బోర్డు. బట్ కాకపోతే మీకు క్యాబినెట్ రాదు. పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. DC మీద అయితే మరీ చెప్పక్కర్లేదు. ఈ రెండు బోర్డ్స్ TB21 M21 మీరు SMPS పెట్టుకోండి, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉంటుంది. బట్ ఇందులో మీరు SMPS యూజ్ చేస్తుంటే చిన్నదైతే హమ్మింగ్ సౌండ్ వస్తుంది, అది మీరు నోటీస్ చేస్తారు. సౌండ్ ప్లే చేస్తున్నప్పుడు మీకు అసలు డిస్టర్బెన్స్ ఉండదు, కానీ ఫస్ట్ స్టార్టింగ్లో మీకు ఈఎన్ సౌండ్ అయితే మీకు ఉంటుంది అనమాట SMPS యూజ్ చేస్తే. లేదు మీరు బ్యాటరీ మీద వాడతాం అనుకుంటే ఇది మీకు వండర్ఫుల్ బోర్డు. రెండింటికి మధ్యలో చూస్తున్నట్టయితే 1250 1850 మధ్యలో మీరు చూస్తున్నట్టయితే ఈ బోర్డు 1450 అట్లా పడుతుంది ప్రైస్. ఇది వెరీ రీజనబుల్ ప్రైస్లో మంచి బోర్డు అనమాట. ఇంకా మీకు హెవీ కావాలి, బేవస్తం సృష్టించాలి, మంచి బేస్ రావాలి అంటే కళ్ళు మూసుకొని దీనికి వెళ్ళిపోవచ్చు. నా దగ్గర అయితే ఇది HT21 ఉంది. సూపర్ బోర్డ్, ఇది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. మీరు 12 ఇంచ్ సబ్ ఆఫర్ వేసుకోవాలన్నా, లేదు మీకు JBL సిలిండర్ వేసుకోవాలన్నా సరే చాలా బాగుంది బోర్డు అయితే మాత్రం. ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వదు. 36V సప్లై ఇస్తే మాత్రమే దీనికి వర్క్ అవుతుంది. మీరు 12V 14V 19V అంతవరకు కూడా ఇది
అస్సలు ఖాతరు చేయట్లేదు. మినిమం 24 వోల్ట్ 5 యాంప్ లేదంటే 24 వోల్ట్ 10 యాంప్ లేదంటే 36 వోల్ట్ 5 యాంప్ దగ్గరికి మీకు ఇచ్చుకుంటే మాత్రమే ఇది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది అనమాట. దీని డెడికేటెడ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, మీరు అక్కడ నుంచి చూడండి. బేస్ పంచ్ మాత్రం ఎక్కడ తీసుకోవక్కర్లేదు, బట్ బడ్జెట్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట. బోర్డు అయితే ప్రజెంట్ రేట్ దగ్గర మీకు 39+ అయితే ఉంది. బోర్డు 3900 దాటే ఉంది ప్రైస్ ఈ బోర్డుది. షిని ఆడియో అయితే మరీ చెప్పక్కలే 4900 దాటిపోయింది దాని ప్రైస్ అయితే మాత్రం. ప్రజెంట్ ఆడియో ఐటమ్స్ కానీ అన్నీ కూడా ప్రైస్ అయితే పెరిగాయి. నేను రీజనబుల్ ప్రైజెస్లోనే మీకు ఇస్తున్నాను. డౌన్ డిస్క్రిప్షన్లో మీకు ప్రైజ్లు ఉంటాయి, అక్కడ నుంచి చెక్ చేయండి. ఇది మీకు బోర్డు. అండ్ నెక్స్ట్ మీకు ఓన్గా క్రియేట్ చేసుకోవాలనుకుంటారు, మీకు మైక్ ఆప్షన్స్ ఉండాలి, మీకు ఓన్గా మెగాఫోన్ లాంటిది మీరు చేసుకోవాలనుకుంటున్నారు బేస్ విత్ స్పీకర్స్తో అనుకుంటే కళ్ళు మూసుకొని బోర్డుకి వెళ్ళిపోండి. చెప్తున్నాను కదా, కళ్ళు మూసుకొని వెళ్ళిపోవచ్చు. లేదు మీరు బడ్జెట్ చూస్తున్నామంటే D30 D50 ఆ 2 బోర్డులు కూడా బాగున్నాయి. లేదు మీకు D30 D50 బోర్డ్స్ మాకు తక్కువ రేంజ్ అనుకుంటే ఈ బోర్డుకి వెళ్ళిపోండి. 3400 సంథింగ్ ఉంది బోర్డు అయితే మాత్రం. ఎక్సలెంట్ అసలు. మీకు సబూఫర్ కానీ వాయిస్ క్లారిటీ కానీ ఏవైనా సరే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. 2.1 బోర్డు ఇది. మెగాఫోన్లో ఫస్ట్ టైం ఈ బోర్డు రావడం 2.1 బోర్డు, ఒక సబూఫర్ అండ్ సైడ్ స్పీకర్స్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. దీని డెడికేటెడ్ వీడియో మన ఛానల్లో ఉంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయండి. చాలా ఇంప్రెస్ అవుతారు బోర్డు గురించి అయితే మాత్రం. చాలా బాగుంది బోర్డు. మీకు ఇవి 2 ఛానల్, ఇవి 2.1 రెండు మనం అయితే కవర్ చేసాం. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి 5.1 ఉంది. ఇది మీకు 5.1 బోర్డు అయితే మీకు ఇది ఓన్గా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే యూజ్ అవుతుంది. లేదు మేము ఈ 2.1 జస్ట్ పెట్టి యూజ్ చేస్తామంటే అవ్వదు. మీరు MP3 డీకోడర్ అవన్నీ దీనికైతే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది బోర్డు. మీకు డీకోడర్ యూజ్ చేసుకుంటే వాయిస్ సరౌండింగ్ అవుతుంది. అండ్ అట్లాంటి బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. లేటెస్ట్ లాంచ్డ్ బోర్డు ఇది. లేటెస్ట్గా మనకైతే బోర్డు లాంచ్ అయింది. దీని వీడియో కూడా మన ఛానల్లో ఉంది. మీరు 5.1 గురించి చూస్తున్నారు, మీరు ఓన్గా చేసుకోవాలనుకుంటున్నాం, మా సొంతంగా మేము చేయాలనుకుంటామంటే ఇది మీరు తీసుకోండి. చాలా బాగుంది బోర్డు అయితే మాత్రం. సో మీకు ఎలా కనిపించింది ఈ బోర్డ్స్లో? మీకు ఏ బోర్డు బాగా నచ్చింది, ఏ బోర్డు బాగా సక్సెస్ అవుతుందని మీరు అనుకుంటున్నారు? నాకు తెలిసి ఎంతవరకు బాగా క్లిక్ అయింది వచ్చేసి TB21 MP21 అండ్ నెక్స్ట్ మీకు ఈ బోర్డు ST21. ఈ 3 మీకైతే 2.1లో ఎంతవరకు బాగా సేల్ అయిన బోర్డ్స్. ఈ బోర్డు రీసెంట్ లాంచ్డ్. సో చూడాలి ఇవి ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాయి, ఎంత సేల్ ఉంటుంది అని. పర్ఫార్మెన్స్ అయితే మాత్రం తగ్గలేదు, ఆల్రెడీ చెక్ చేసాం. అందుకే చెప్పాను కదా, SMPSలో చిన్న సౌండ్ వస్తుంది, బ్యాటరీలో 0 సౌండ్ అని. ఇది మాత్రం చాలా బాగుంది. మెగాఫోన్ బోర్డు అయితే మాత్రం ఫస్ట్ టైం న్యూగా లాంచ్ చేశారు 2.1లో మెగాఫోన్ బోర్డు. ఇది కూడా చాలా బాగుంది బోర్డు అయితే మాత్రం. మీకు 2 ఛానల్లో ఈ 3 బోర్డ్స్ కూడా కొత్తవే, లేటెస్ట్ లాంచ్ ఈ 3 బోర్డ్స్ కూడా. ఇది మీకు అప్పుడు స్మాల్ బోర్డు వచ్చేది, ఇప్పుడు కొంచెం బిగ్ సైజులో వచ్చింది. బాగుంది బోర్డు అయితే. ఇది మీకు గోల్డ్ AP200. ఇది లేటెస్ట్ లాంచ్. ఈ జస్ట్ నాకు తెలిసి 1 month 2 months అయింది ఇది లాంచ్ చేసి బోర్డు అయితే మాత్రం. చాలా బాగుంది బోర్డు. మన తెలుగులో కానీ మన నార్త్ సైడ్ కానీ ఇది ఫస్ట్ టైం రావడం బోర్డు అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ దీనిపైన చూసుకుంటే మనకైతే MP3 డీకోడర్ విత్ మైక్ ఆప్షన్ ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది. ఇవి మీకు ఓవరాల్గా దీంతో డీటెయిల్స్ అయితే మీకే ఏది బెస్ట్ అనిపించిందో డౌన్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నెక్స్ట్ మీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.